తల్లికి వందనం పథకం లబ్ధిదారులందరికీ ఒక ముఖ్యమైన మరియు శుభవార్త. చాలా మంది అర్హులైన తల్లుల పేమెంట్లు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. దీనివల్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని సూచించింది. మీ పేమెంట్ ఆగిపోవడానికి 2 ప్రధాన కారణాలు ఉండవచ్చు. వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి కారణం 4 చక్రాల వాహనం. మీ కుటుంబంలో ఎవరైనా పేరు మీద కారు, జీపు లేదా మరే ఇతర 4 చక్రాల వాహనం ఉన్నా మీ పేమెంట్ ఆగిపోయి ఉండవచ్చు. పథకం నిబంధనల ప్రకారం కుటుంబంలో అటువంటి వాహనాలు ఉండకూడదు. రెండవ కారణం ఆదాయపు పన్ను సమస్యలు. మీ కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే పథకం నిబంధనల ప్రకారం మీరు అనర్హులు అవుతారు. అందువల్ల మీ పేమెంట్ ఆగిపోయి ఉండవచ్చు. ఒకవేళ మీ పేమెంట్ పైన చెప్పిన ఏ కారణం వల్ల అయినా ఆగిపోయి ఉంటే మీరు ఇప్పుడు తప్పనిసరిగా ఒక కొత్త గ్రీవెన్స్ సమర్పించాలి. గుర్తుంచుకోండి, మీరు గతంలో గ్రీవెన్స్ పెట్టినా కూడా అది ఇప్పుడు చెల్లదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు తప్పకుండా కొత్తగా గ్రీవెన్స్ పెట్టాలి. గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. గ్రీవెన్స్ ఫారం నింపేటప్పుడు మీ ఆధార్ నంబర్ మరియు మీ పేరును మాత్రమే ఉపయోగించాలి. అంటే ఎవరికైతే పేమెంట్ రాలేదో వారి పేరు మీద మాత్రమే గ్రీవెన్స్ పెట్టాలి. గ్రీవెన్స్ ఫైల్ చేసిన తర్వాత దాని రిసీట్ తప్పనిసరిగా తీసుకోండి. దానిపై ఉన్న గ్రీవెన్స్ ఐడిని భద్రంగా ఉంచుకోండి. భవిష్యత్తులో మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కొత్త అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ సచివాలయాన్ని సంప్రదించండి. తద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి వందనం పథకం ప్రయోజనాలు అందుతాయి. మరిన్ని వివరాలకు మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.